ఆ రోజు నేను షూటింగ్ దగ్గరకొచ్చి చూస్తే శ్రీకాంత్ అని ఒకటే మాట అని చెప్పాను. సమ్మక్క జాతరకొచ్చినట్టుంది నాకు షూటింగ్ అని. అంతమంది పబ్లిక్, అంత లావిష్‌నెస్, అంత ఖర్చు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అసలు చెప్పలేము. ఇప్పుడు సాంగ్ మొత్తం మనం షూట్ చేస్తున్నప్పుడు మనం ఏం కావాలన్నా ఈవెన్ సడెన్‌గా ఏదైనా ఒక క్రియేటర్‌కి సడెన్‌గా ఏదైనా కావాలన్నా వస్తది. మనం ఏం అడిగినా అది డైరెక్టర్ గారి సైడ్ అయినా సరే, మన సైడ్ అయినా సరే, ఓకే. మీరు ఇది ఇలాంటి ఒక విషన్‌ని క్రియేట్ చేస్తున్నారు. దానికి మేమున్నాము. మీరు చేయండి ధైర్యంగా అని ఈ ఈ విషన్‌ని ఇంత దాగా తీసుకొచ్చింది మెయిన్ సపోర్ట్ సుధాకర్ గారు అండ్ ప్రొడక్షన్ సైడ్ వాళ్ళకి యెస్. ఖచ్చితంగా. అందుకని మరొక్కసారి అనిరుద్‌కి మన తరఫున బిగ్, బిగ్ థాంక్స్. 'నాని' అన్న ఫ్యాన్స్ తరఫు నుంచి, ఖచ్చితంగా. తెలుగు ప్రేక్షకుల తరఫు నుంచి, అందరు లవర్స్ తరఫు నుంచి, సినిమా లవర్స్ తరఫు నుంచి అనిరుద్‌జీ మీకు బిగ్, బిగ్ థాంక్స్. అనిరుద్‌ని సార్ అంటే కూడా సార్ అనొద్దంటాడు. ప్లీజ్ కాల్ మీ అని అంటాడు. ఓన్లీ అని. బిగ్ థాంక్స్ మా టీమ్ తరఫున. అంటే మన టీమ్. నువ్వు కూడా ఈ టీమ్ కాబట్టి. ఇప్పుడు అటు చెప్పాలి. నేను కూడా పర్సనల్‌గా చెప్పాలి. నా లైఫ్‌కి 2 బ్యాంగర్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చారు సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా మీ దగ్గర నుంచి వినాలి. ఎంటర్‌టైన్ అవ్వాలి మీరు. థాంక్ యూ. ఇంకా సోషల్ మీడియా తీస్తే ఫీడ్ అంతా ఇదే. కాలేజీల్లో ఫెస్టివల్స్ జరిగితే పాటకి విపరీతంగా డాన్సులు చేస్తున్నారు. మరి అనిరుద్ కాన్సర్ట్ ఉంది. ఆ రోజు ఎంత వైబ్ అయితామో, ఎంత వైబ్ అవ్వాలో నీ మీదే ఉంది అని మళ్ళీ ఒకసారి బ్యాంగ్ సృష్టించాలి. వన్ మోర్ థింగ్ నేను ఖచ్చితంగా డీఓపీ సాయి గారి గురించి కూడా యెస్. మాట్లాడాలి. యెస్. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. ఆయన నాకని కాదు, ఈ మూవీ కోసమని, ఈ సాంగ్ కోసమని ఒక్కొక్క రోజు మనం సార్ ఇది ఇట్లా చేయాలి, ఈ షాట్ ఇలా చేయాలి సార్. దీనికి ఇంకా విజువల్ మనం ఎట్లా చూపించాలి సార్ అని అడుగుతున్నప్పుడు, ఆయన మనం అడగడానికి ముందు ఆ సమాధానంతో రెడీగా ఉంటారు. మాస్టర్ ఇది షార్ట్ కదా! మనం ఇట్లా విజువల్ వెళ్దాం మాస్టర్. మనం ఇట్లా చేస్తాం మాస్టర్. ఇది ఇట్లా చేస్తే ఇంకా బావుంటది మాస్టర్ అని ఒక్కొక్క ఫ్రేమ్‌ని ఆయన విషన్ నుంచి మనం అడుగుతున్నది ఆయన విషన్‌తో కలిపి బయటికి తీసుకొచ్చిన ఒక్కొక్క ఫ్రేమ్ ఇప్పుడు మనం చూస్తున్న ఒక్కొక్క ఫ్రేమ్ ఇంకొక ఫ్రేము ఫ్రేమ్ ఒక అవును. పెయింటింగ్ లాగా. పెయింటింగ్ లాగా. మనం అది. చూస్తే ఫోటోస్ అవి చూస్తే ఇప్పుడు చూడండి. అది ఈవెన్ ఆ డాగ్ కూడా ఫియర్స్ కింద చూస్తుంది. ఆ ఫ్రేమ్స్ అన్నీ ఎంత బాగా పెట్టారు. ఖచ్చితంగా ఆయన మనం ఒక్కొక్క షాట్ చెప్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఈ షాట్‌కి ఇంకా ఎంత న్యాయం చేయాలి? ఇంకా ఎంత న్యాయం చేయాలి? మన సైడ్ నుంచి ఎంత ఇవ్వాలన్నది ఆయన కంప్లీట్ సపోర్ట్ ఈ సాంగ్‌కైతే. సో, సాంగ్ కూడా కాదు, ఫుల్ మూవీ విజువల్ కూడా ఖచ్చితంగా అలానే ఉంటది. అసలు ఎంత గ్రేట్ అంటే మనం వేరే పాటలకి వైబ్ అవ్వడం చూసాం గానీ, మన పాట మన ఓన్ ఆయా షేర్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలే కాదు, నేషనల్ వైడే కాదు, 12 కంట్రీస్‌లో వైరల్ అవుతుంది. అంటే ఒక తెలుగు పాట గ్లోబల్‌గా పోవడం, ఇంత వైరల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ మేము పాట అయితే వింటున్నాము, వీడియోలో చూస్తున్నాము. కానీ తెలివని ఇంకా బోలెడన్ని ఉంటాయి. మీరు ఇంకా స్టెప్స్ బోలెడన్ని దాచిపెట్టారా? ఇంకెంతున్నాయి? ఎంత మ్యాడ్‌నెస్ ఉంది? ఎంత ఫైర్ ఉండబోతుంది? తర్వాత ఇంతమంది ఉన్నారు గదా! ఒక 600 మంది. ఆ సెట్ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే మన అవినాష్ గారు. అవును. అసలు ఆయన ఒక మ్యాడ్. అసలు అందరూ ఈ షేర్‌లన్నీ కలిపి ఒక గుంపు మంద బయలుదేరింది. మీకసలు ఆ షూటింగ్‌లో ఏమన్నా మాకు గూడా తెలవని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పండి ఏమన్నా? ఇంట్రెస్టింగ్ అంటే దీంట్లో అందరి డెడికేషనే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే దీంట్లో మీరు చెప్పినట్టు 600 మంది క్రౌడ్ ఉన్నారు. దాంట్లో పిల్లలున్నారు. అండ్ డాన్సర్స్ ఉన్నారు. జూనియర్స్ ఉన్నారు. మన హీరో గారు, ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు గదా! మీరు చెప్పినట్టే నేనిప్పుడు కెమెరా వైపు చూస్తుంటే కెమెరా వైపే చూస్తుంటా. పక్కన ఏం జరుగుతుంది? ఇవన్నీ ఏం లేదు. అందరూ వాళ్ళ పని మీద అంత ఇంట్రెస్టింగ్‌గా మనం పని ఎట్లా చేయాలి? ఈ సాంగ్‌ని ఒక్కొక్కరు తెలియకుండా ఒక్కొక్క సైడ్ నుంచి వాళ్ళు ఇన్‌పుట్‌ని లేదంటే వాళ్ళు హార్డ్ వర్క్‌ని ఇస్తూనే ఉన్నారు. ఎవరికి నేను మిగతా దాంట్లో పని చేసినప్పుడు లేనిది ఇక్కడ ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరెవరి పని ఎక్కడెక్కడ ఉందో దాని మీద అంత కాన్సంట్రేట్‌గా ఒక్కొక్కరు పని చేస్తారా? అట్లా జరిగితేనే ఇలాంటి ఒక విజువల్ వస్తది. 'అవినాష్ కొల్లా' గారు ఇచ్చిన వరల్డ్ ఇప్పుడు మనకు ఆ వరల్డ్ కనిపిస్తుంది కదా! యెస్. అదైనా గాని ఈవెన్ కంప్లీట్ నేను స్పెషల్‌గా చెప్పాలంటే ఈవెన్ పిల్లలు కూడా ఆ నీళ్ళలో ఉన్నది, నీళ్ళలో కూర్చొని అంతసేపు చేశారు. అండ్ వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్‌గా చేశారు. అందరూ వాళ్ళు డెడికేషన్ ఇచ్చారు. ఉంది ఖచ్చితంగా ఈ సాంగ్‌లో ఈ మూవ్‌మెంట్ కాకుండా ఇంకా మూవ్‌మెంట్స్ ఉన్నాయి. వావ్! ఒక్కొక్క ఫ్రేమ్‌లో బిల్డప్ ఉంది. అంటే ఈ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడానికి డైరెక్టర్ గారు గాని, నాని గారు గాని ఎంత కష్టపడ్డారో ఆ క్యారెక్టర్‌ని హోల్డ్ చేయడానికి. సో, ఎవ్రి ఫ్రేమ్ ఆ క్యారెక్టరైజేషన్ కనపడతది. ఆ బిల్డప్ కనపడతది. అండ్ ఎక్కడెక్కడ కావాలో నాని గారి ఫ్యాన్స్‌కి గాని, అండ్ డాన్స్ ఫ్యాన్స్‌కి గాని, సినిమా ఫ్యాన్స్‌కి గాని మూవ్‌మెంట్స్ ఇంకా ఉన్నాయి. సో, మొత్తం సాంగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ కన్నా అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారన్న నమ్మకం అయితే నాకు. సూపర్ మాస్టర్. మనం
ఇంత పెద్ద బరువు కదా, ఈ బరువుని నాన్న ఒక్కడు ఒకసారి ఇట్లా లిఫ్ట్ చేశాడు. ఆ ఫస్ట్ ఫ్రేమ్ ఉంది కదా, ఇంట్రొడ్యూస్ చేయగానే ఆ రింగులు పట్టుకొని చేస్తే చూసినా, అట్లా ఇంత పెద్దదాన్ని నాన్న ఒక్కసారి తప్పున లిఫ్ట్ చేసి. హీరో గారి దగ్గర నేను ఒక గొప్ప విషయం ఏం చెప్పాలంటే, మనం ఏం చెప్పినా అది ఆ కథకు ఉంది. అది కావాలి అంటే అది ఎంత కష్టమైనా నేను చేస్తా. అది మీరు ఇంకా మీకు ఇది కావాలి, ఇంకా కావాలని చెప్పినా కూడా నేను చేస్తా. దానికి చాలు అట్లాంటియి ఏముండదు. ఆయన ఎన్నిసారి మనం అడిగినా ఈవెన్ నేను ఇక్కడ నాకు డెబ్యూ కొరియోగ్రాఫర్. ఆయన ఎన్నో కొరియోగ్రాఫర్ చూసి ఉంటారు ఇండస్ట్రీలో ఇన్ని మూవీస్ హిట్ ఇచ్చి. ఒక డెబ్యూ కొరియోగ్రాఫర్ చెప్తున్నప్పుడు, ఈవెన్ అన్నయ్య చెప్తున్నప్పుడు, డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు, అందరూ చెప్తున్నప్పుడు ఈ కథకి, ఈ క్యారెక్టర్‌కి ఇది కావాలి అని మీరు చెప్తే దానికోసం నేను ఏదైనా చేస్తానన్న ఒక హీరోని అడిగారు. సూపర్. ఇంకా శ్రీకాంత్ వెనక ఒక టీమ్ ఉంది. వీళ్ళంతా సింహం మంద ఇది కూడా చిన్న చిన్న పులి పిల్లలు, సింహం పిల్లలు శ్రీకాంత్ చుట్టూ తిరుగుతుంటాయి. వాళ్ళ ముందు ఇంతమంది షేర్స్ మీరు చెప్పినట్టు అందరు షేర్స్ అదే కెమెరా వెనక ఒక పెద్ద రౌడ్ వాళ్ళు అసలు డే 1 నుంచి గ్లిమ్స్ దగ్గర నుంచి పాట, మనం ప్రోమో దగ్గర నుంచి పాటను గానీ ఇంత వైడ్‌గా పోవడానికి ఇంకా ఉన్నారు. మా వంశీశేఖర్ అన్న వాళ్ళకి కూడా థాంక్స్ చెప్పాలి. మా పీఆర్ వాళ్ళు మొత్తం టీమ్ ఉన్నారు. అంటే మన టీము పీఆర్ వాళ్ళని కాదు, మిగతా రిపోర్టర్స్ ఎవరైతే సోషల్ మీడియా ఉన్నారో ఛానల్స్ కానీ, ప్రింట్ మీడియా కావచ్చు, అందరూ కూడా ఈ పాటని అంత అద్భుతంగా దాంట్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి గ్రేట్‌గా. సంతోషం ఏంటంటే యెస్. ఇలాంటి ఇంతమంది కష్టపడి ఒక విషన్ తెచ్చుకొని దాన్ని ఇంత వర్క్ చేసి బయట తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఏ నెగటివిటీ లేకుండా యెస్. యెస్. మీరు చేసిన ఆ కష్టం మనకు కనపడుతుంది కదా, దానికి మేము విలువ ఇవ్వాలని జనాల నుంచి, మనం పిఆర్ఓ సైడ్ నుంచి, మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి అందరూ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్, ఆ పాజిటివిటీ ఉంది కదా, అది దానికి రియల్లీ మీరందరూ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దానికి. యెస్. అంటే ఒక క్యారెక్టరైజేషన్ గురించి రాస్తే, ఒక జాతి పడ్డ కష్టం గురించి రాస్తే ఇంత గట్టిగా ఎళ్తది, ఇంత ఎమోషన్ కనెక్ట్ అవుతారని బాగా నిరూపించారు. కనెక్ట్ చేసుకుంటున్నారు. యెస్. శ్యామ్ గారి మీరన్న దాంట్లోనే ఉన్నది. భాష ఏదైనా, స్లాంగ్ ఏదైనా, భావం ఒకటే. యెస్. ఆ చిత్రీకరణ అద్భుతంగా ఎప్పుడైతే ఆ పాట తీస్తున్నప్పుడు అందులో కూడా బాధ కనిపిస్తుంటుంది. ఆ అత్తుండ్రా మనం కాపాడడానికి అనే ఒక భావాన్ని వ్యక్తపరిచే విధంగా అద్భుతంగా తీసిర్రు అది. యెస్. కాబట్టి 12 దేశాలల్లో ఇప్పుడు నడుస్తుంది అంటారు కదా, 12 కాదు 130 ఎన్ని దేశాలు ఉంటాయి? 140 ఉంటాయా? 190 ఇంకా చాలా దేశాల్లో నడుతుంది. ఆ భావం ఆ విధంగా ప్రజెంట్ చేశారు కాబట్టి చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క వాస్తవం చెప్పాలంటే ఒక ప్రాంతం కావచ్చు, ఒక ఏరియా కావచ్చు, ఒక కంట్రీ ఎక్కడైనా కావచ్చు, ఆవేశమే అవునా. ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఒక కోపం ఉంటుంది, దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనో ఇక్కడ జీవించే ప్రజలకు తెలియట్లేదు అవునా. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఆ రకంగా ఉంటుంది, వాళ్ళ పరిభాషలో వాళ్ళకు అంటే కూడా. గొప్ప మాట కాదు కానీ మామూలుగా ఎక్కడైనా ఒక ఆఫ్రికన్ అది కావచ్చు, ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, అంటే ఎక్కడి నుంచైనా విప్లవం పుట్టింది ఒక ఎమోషన్ అంటే అది బాధ నుంచే పుడుతుంది. అది అన్నిట్లో మనిషి ఉన్న ప్రతి చోట ఆ ఆవేశము, ఆ ఎమోషన్ ఒకటే. ఒకటే అండ్ ఆ ఎమోషన్ని ప్రపంచం అంతా మోసుకొని వెళ్తున్న ఒకే లాంగ్వేజ్ సినిమా. సినిమా అనేది ఒక లాంగ్వేజ్. సో అలా ఉంది కాబట్టి అందరూ దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ చాలా సంతోషం. ఎంత మంచి కిక్ స్టార్ట్ ఆయా షేర్తో ప్రారంభమైంది. ఇంకా ఈ ప్రయాణం చాలా గొప్పగా వెళ్ళబోతుంది మన సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. అందుకనే కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి, ఆదరించిన ప్రతి ఒక్కరికి, మోస్తున్న ప్రతి ఒక్కరికి మా సినిమా ది ప్యారడైజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, బట్ మళ్ళీ చెప్తున్నా, డైరెక్టర్ శ్రీకాంత్ వదిల నిజంగా ఒక ఎంత డెప్త్ ఉందో బయటికి మనిషి కనపడడు కానీ చాలా వైలెంట్, లోపల అగ్నిపర్వతాలు అన్నిట్లో ఉడుకుతుంటే కావచ్చు, ఎంత పేలుతాడంటే అంత రైటింగ్ కానీ, సినిమా ఎత్తుకున్న తీరు కానీ, సినిమా కథ కానీ అసలు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎన్ని వండర్స్ క్రియేట్ చేయబోతుందో మనం ముందు ఖచ్చితంగా చూస్తాం. దానికి శాంపిలే ఈ ఆయా షేర్. ఇంకా బోల్డన్ని వస్తాయి. అసలు కథ నెక్స్ట్ లెవెల్. నాకైతే నేను చాలా ఫిదా అయిపోయిన శ్రీకాంత్‌కి. తన రైటింగ్ స్టైల్ కానీ, తన విజన్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అది. ఈ సినిమా మీకు ముందు కూడా మంచి అన్ని సర్ప్రైజ్‌లు, ఫుల్ మీల్స్, ఎన్ని వండర్స్ సృష్టించబోతుందో మనం చూద్దాం. అంతవరకు ఇంకా ఆయా షేర్‌ని ఎంజాయ్ చేద్దానే ఉందాం. ఖచ్చితంగా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఫైనల్లీ ప్రేక్షకులు, ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇలాంటి ఒక ప్రోడక్ట్‌ని తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు
వాళ్ళు దానికి ఇస్తున్న ఆ లవ్ ఎస్. అండ్ ఆ క్రేజ్ అది లేదంటే మనం లేదే ఆర్టిస్ట్గా అన్ని వీడియోస్ అందరి హీరోల ఫ్యాన్స్, అందరి రాజకీయ నాయకుల ఫ్యాన్స్, అందరి క్రికెటర్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు చేస్తున్న వీడియోలు నిజంగా మీ సపోర్ట్‌కి మా టీమ్ అందరి తరఫున స్పెషల్ థాంక్స్. స్పెషల్ థాంక్స్. బొంద పెడత మాలిక్‌నైన గూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడ